ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా నాన్నని నన్ను బాధ పెట్టాడురా. అలాంటి ఈడి చెల్లిని నేనెలారా పెళ్లి చేసుకోవాలి? వద్దన్నా, నువ్వు అమ్మాయిని వదిలే. ఎలారా? ఎలా వదిలేస్తాను రా? తులసిని చూడగానే ప్రేమలో పడిపోయారా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానురా. ఇప్పుడు తను లేకపోతే అసలు బతకలేననే స్థితికి వచ్చానురా. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఎలా చేసుకుంటానురా? ఎలా చేసుకుంటాను? ఈ హరీష్ గాడు మా పరువు అంతా తీసాడు. అసలు వాళ్ళ ఫ్యామిలీ అంటేనే నాకు కోపం రా. అసలు మళ్ళీ ఆ ఇంటి పిల్లని ఎలా పెళ్లి చేసుకుంటాను రా? ఏంటన్నా నువ్వు? వాడేమో వదిలే అన్నా కూడా కొట్టావు, నేనేమో పెళ్లి చేసుకోమని నన్ను కొట్టావు. అసలు నీకు ఏం కావాలో చెప్పన్నా? అది తెలియకే కదరా తాగుతున్నాను. సారీ సార్, మీ కార్డు డిక్లైన్ అయింది. అదేంటి? కార్డులో కావాల్సినంత మనీ ఉంది కదా, మళ్ళీ స్వైప్ చేయండి ఒకసారి. 3 times చేశాను, డిక్లైనే అవుతుంది. క్యాష్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. కార్డ్ పని చేయకపోవడం ఏంటి? అకౌంటెంట్ బిల్ పే చేయలేదా? వాడికి కాల్ చేయి. నా క్రెడిట్ కార్డు బిల్ పే చేయలేదా? లేదు సార్. చెయ్యకుండా ఏం చేస్తున్నావు ఈడియట్? నిన్ననే చెక్ ఇచ్చాను కదా, అది ఇంకా క్లియర్ అవ్వలేదా? ఆ చెక్ బౌన్స్ అయింది సార్. వాట్? హే, ఏమైంది? మన చెక్కు బౌన్స్ అయిందంట. అలా ఎలా అవుతుంది? లాయర్కి కాల్ చేయి. హలో భార్గవ్. ఏంటి లాయర్ గారు, నేను ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని నా అకౌంటెంట్ చెప్తున్నాడు. చెక్ ఎంతకు రాసిచ్చారు? 10 lakhs. నో, మీ లిమిట్స్ 3 lakhs మాత్రమే. అదేంటి, అన్ని 100 కోట్లున్నా నేను దాంట్లో ఆఫ్టర్ ఆల్ 3 లక్షలు డ్రా చేయాలా? అవునండి, అది కూడా నెలకి 3 లక్షలు మాత్రమే. ఆ 3 లక్షలు కూడా ఇంటి మెయింటెనెన్స్ కు, డ్రైవర్ కు, సర్వెంట్ కు శాలరీ ఇవ్వాలి. ఎవరు చెప్పారు మీకు? వీలునామాలో అలాగే ఉంది. ఖుషీ పాపకు 18 years వచ్చే వరకు మీరు గార్డియన్ గా మాత్రమే ఉంటారు. పాప ఆస్తిని మీరు అనుభవించడానికి గాని అమ్ముకోవడానికి గాని కుదరదు. 18 ఏళ్లు నిండాక ఖుషీ పాపకు సర్వ హక్కులు వస్తాయి. ఆస్తిని ఏం చేయాలో, ఎవరికివ్వాలో తనిష్టం. ఉంటాను. వాట్ ఇస్ దిస్ భార్గవ్? ఇంత చేసి మనకున్నది సర్వెంట్స్ కి సాలరీస్ ఇవ్వడానికా? అంతా మీ మామే చేసింది. తను చచ్చి మనల్ని బెగ్గర్స్ చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి ఇంకేం లేదు. ఛే! ఆ ఖుషీనే మనకి దిక్కు. ఛ! ఇది తెలియక ఖుషీని అనవసరంగా తులసికి ఇచ్చేశాం. తనకి తెలిస్తే ఇస్తుందా? మన గురించి తెలిసి ఎలా ఇస్తుంది సుప్పు? మనం అడ్డంగా ఇరుక్కుపోయాం. ఛ! అన్నా 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 ఇంక చాలన్నా, ఇంటికి వెళ్దామన్నా. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటానురా. కావలసినంత సేపు తాగుతూనే ఉంటాను. ఎవరు చెప్పినా నేను విన్ను. అన్నా అన్నా. ఎక్కడికన్నా?
సరేనా ఏల్రా. వెళ్ళు. పద. ఏయ్, ఏయ్. ఏయ్, అతను బసవరాజు కొడుకు కదా? అవును, యూత్ లీడర్ కూడా. సారీ సారీ బ్రదర్, చూసుకోలేదు, సారీ. వెళ్దాం పద సుప్పు. I love you, Tulsi. I love you. I hate Tulsi. I hate you, Tulsi. I love Tulsi. I love you. బ్రో, ఇప్పుడు ఐ లవ్ యూ తులసి, ఐ హేట్ యూ తులసి అన్నావు. అసలేంటి మ్యాటరు? తులసి బ్రో, తులసి అదో పెద్ద స్టోరీ బ్రో. నీకు సారీ, నీకు వినే ఓపిక ఉందా? చెప్పు బ్రో, వింటాను. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, తను కళ్యాణి. ఇంతకు ముందు తులసి అన్నావు, మళ్ళీ కళ్యాణి అంటున్నావేంటి? తొందరపడకు బ్రో, నేను చెప్తాను కదా, ప్లీజ్ మధ్యలో ఆపుకో. సరే సరే, చెప్పు చెప్పు. తను కళ్యాణి, ఆ కళ్యాణి తులసి అయింది. ఈ తులసి లక్ష్మక్క కూతురైంది. లక్ష్మక్క ఆ హరీష్ గారికి తల్లయింది. ఆ హరీష్ గాడు నా చెల్లిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకొని నాకు విలన్ అయ్యాడు. ఇప్పుడు నువ్వు చెప్పు బ్రో, తులసి నా లవర్ కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలా, లేదంటే ఆ హరీష్ గారి సిస్టర్ కాబట్టి తులసిని వదిలేయాలా? చెప్పలేరు కదా, మీరే కాదు ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పలేరు. కానీ నేను చెప్తాను బ్రో, నాకు తులసి కావాలి. ఐ లవ్ హర్ సో మచ్. ఈ గొడవలన్నిటినీ పక్కన పెట్టేసి రేపు ఎల్లుండో తులసికి ప్రపోజ్ చేస్తాను బ్రో. నా పెళ్ళి ఫిక్స్. నా పెళ్ళిని ఈ ప్రపంచంలో ఎవరు ఆపలేరు.